కాసేపట్లో వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగా నదికి మోదీ పూజలు చేశారు. అక్కడి నుంచి క్రూజులో నమో ఘాట్ కు వెళ్లారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యే వారిలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు. అలాగే ఏపీ నుంచి నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ వారణాసి వెళ్లారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో పార్టీ కార్యకర్తలతో మోదీ భేటీ కానున్నారు. రైట్, కాసేపట్లో వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగానదికి మోదీ పూజలు చేశారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్. శంకరి, వారణాసి అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరి కాసేపట్లో నామినేషన్ ప్రక్రియ కూడా ముగియనుంది. ఇప్పుడు ప్రస్తుతానికైనా కాలభైరవ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అగ్రనేతలంతా కూడా బీజేపీకి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన కీలక నేతలంతా కూడా వారణాసి చేరుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఇక వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. వారంతా కూడా డిఎం కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి మరి కాసేపట్లో నేరుగా ప్రధాని అక్కడికి రాబోతున్నారు. మొదట ఈరోజు ఘాట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్కడి నుంచి నేరుగా కాలభైరవ టెంపుల్లో ప్రస్తుతానికైనా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అనంతరం డిఎం ఆఫీస్ చేరుకోబోతున్నారు. డిఎం ఆఫీస్లో ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా కలిసి ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం దేశం కూడా ఇప్పుడు వారణాసి వైపు చూసే విధంగా ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. వారణాసిలో లక్షల మంది కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ సింపథైజర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా డిఎం కార్యాలయానికి దగ్గరలో చేరుకున్నారు. భారీ భద్రత, కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే నామినేషన్ సంబంధించి మరి కాసేపట్లో ప్రక్రియ కూడా ముగియబోతుంది. ఇక జూన్ 1వ తేదీన జరగబోయే 7వ ఫేజు లోక్సభ ఎన్నికలకు సంబంధించి చివరి ఫేజ్లో వారణాసి ఎన్నికలు ఉండబోతున్నాయి. వారణాసి ఎన్నికలకు గతంలో ఎన్నడూ కనీవిని వెరగని విధంగా ఈసారి నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. దాదాపు 12 రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు హాజరవుతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎన్డీఏ కూటమిలో ఉన్న నేతలు అయితే ప్రత్యేకంగా ఉదయాన్నే వారణాసి చేరుకున్నారు. వారంతా కూడా డిఎం ఆఫీస్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం వేచి చూస్తున్నారు. మరి కాసేపట్లో అధికారికంగా ఒక నామినేషన్ ఫైల్ చేయబోతున్నారు. మరి నామినేషన్ ఫైల్ చేసిన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రితో పాటు మరికొంతమంది సీనియర్ మంత్రులు సైతం కూడా హాజరయ్యారు. ఇక మరి కాసేపట్లోనే ఈ నామినేషన్ ప్రక్రియ కూడా ముగియబోతుంది. ఇక జూన్ 1వ తేదీన వారణాసికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఉండబోతుంది. జూన్ 1కే పోలింగ్ ఉండబోతుంది. 7వ విడతకు సంబంధించి 7వ విడత చివరి పోలింగ్లో వారణాసి కాన్స్టిట్యున్సీ కూడా పోలింగ్ జరగబోతుంది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోదీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా నేతలంతా కూడా ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. వారణాసిలో కొంత టైట్ సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు అయితే పోలీసులు చేపట్టారు. దేశం మొత్తం కూడా వారణాసిలో జరగబోయే ఎన్నికలు ఒక ఎత్తు అయితే ప్రస్తుతం నామినేషన్ కార్యక్రమం కూడా అంతే ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదట ఘాట్లో కావచ్చు, అదేవిధంగా కాలభైరవ ఆలయంలో కావచ్చు మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఆయన నామినేషన్ కార్యక్రమానికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రధాని మోదీకి సంబంధించి వారణాసి టెంపుల్కి సంబంధించి అదేవిధంగా వారంతా కూడా అక్కడి నుంచి బయలుదేరారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు డిఎం ఆఫీస్కి కూడా చేరుకున్నట్టు కూడా విజువల్స్ కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఆయన అధికారికంగా ఒక నామినేషన్ ఫైల్ కూడా చేయబోతున్నారు. శంకరి.